ఇండియాస్ రిపబ్లిక్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ థర్స్డే. గణతంత్ర దినోత్సవం మనకి ఏ రోజు జరుపుకుంటాం? థర్స్డే అంట. ఇన్ 2017 అంటే ఏంటిది? జనవరి 26, జనవరి 26 గణతంత్ర దినోత్సవం. అది కూడా 2017లో ఏ రోజున జరుపుకున్నాం మనం ఇక్కడ? థర్స్డే అంట, అంటే గురువారము. నెక్స్ట్, ఆన్ విచ్ డే వాజ్ ఇట్ సెలబ్రేటెడ్ ఇన్ 2021 అంటే సేమ్ గణతంత్ర దినోత్సవమే, సేమ్ జనవరి 26, కానీ ఇయర్ చేంజ్ అయింది. ఎంత చేంజ్ అయింది? 2021 ఏ రోజున జరుపుకుంటాం అన్నాడు. అంటే సేమ్ డేట్ సేమ్ మంత్ ఇచ్చినప్పుడు, బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇయర్స్ చేంజ్ చేసాడు. ఇయర్స్ చేంజ్ చేసినప్పుడు మనకి మధ్యలో ఎన్ని ఇయర్స్ ఉంటే చూద్దాం. 2017, 2018, 2019, 2020, 2021. ఇక్కడ చూడండి, చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. మనకి సాధారణ సంవత్సరానికి ఎన్ని విషమ దినాలు ఉంటాయి అండ్ లీప్ సంవత్సరానికి ఎన్ని విషమ దినాలు ఉంటాయి ఇక్కడ రాస్తాను నేను ఈ బాక్స్లో. సాధారణ సంవత్సరానికి ఎన్ని అంటే ఓన్లీ 1 విషమ దినం ఉంటుంది, అంటే ఏంటి? ఆడ్ డేస్. అదే మనకి లీప్ సంవత్సరానికి 2 విషమ దినాలు ఉంటాయి. ఈ విషమ దినాలు అంటే మీనింగ్ ఏంటిది? ఈ 2017 మొత్తం కూడా మనకి ఎన్ని ఉంటాయి విషమ దినాలు? ఇది సాధారణ సంవత్సరం ఇక్కడ రాస్తున్నా, ఇది సాధారణ సంవత్సరం, ఇది కూడా సాధారణ సంవత్సరం, సేమ్ ఇది కూడా సాధారణ. బట్ ఇదేంటిది? లీప్ సంవత్సరం. సో మనం ఫస్ట్ బేసిక్లో చేసింది అది. అంటే ఒక సంవత్సరాన్ని చూడగానే సాధారణ సంవత్సరమా లీప్ సంవత్సరాన్ని గుర్తుపట్టాలంటే ఏం చేయాలి? ఆ నెంబర్ని బై 4 చేయాలి. బై 4 చేసినప్పుడు శేషం 0 వచ్చిందంటే లీప్ సంవత్సరం, శేషం 0 రాలేదు అంటే సాధారణ సంవత్సరం. సో ఇక్కడ వరకు మనం ఎండ్ కావాలి. ఎందుకంటే 2017 జనవరిలో స్టార్ట్ అయినా నేను, అంటే 2017 మొత్తం కూడా ట్రావెల్ చేయాలి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే జనవరి టు స్టార్ట్ చేస్తే డిసెంబర్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసినప్పుడు నాకు ఎన్ని విషమ దినాలు అంటే ఇక్కడ 1 ఉంటుంది. నెక్స్ట్, ఇది కూడా సాధారణ సంవత్సరమే కదా, ఇది కూడా 1. నెక్స్ట్, ఇది కూడా సాధారణ సంవత్సరమే కాబట్టి 1 ఉంటుంది. నెక్స్ట్, ఇదేంటిది? లీప్ సంవత్సరం. లీప్ సంవత్సరం వాటికి ఎన్ని విషమ దినాలు ఉంటాయి? మనకి 2 ఉంటాయి. ఇక్కడ ఏం చేయాలంటే మనము 17 నుండి 21, సార్ ఇక్కడ తీసుకోవట్లేదు, 21 కూడా సాధారణ సంవత్సరం కదా, సాధారణ సంవత్సరాన్ని 1 విషమ దినం కదా అంటే ఎందుకు తీసుకోవట్లేదు అంటే నేను 2021 జనవరి 26 వరకు రావాలి. 2021 మొత్తం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనం దీన్ని తీసుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు ఇది మొత్తం కలపండి. 1, 2, 3 + 2 5. ఈ 5 ఏం చేయాలి మరి? గురువారానికి ప్లేస్ చేయాలి. సార్ ఎందుకు ప్లేస్ చేయాలంటే నేను 17 తర్వాత నాకు 21 వచ్చేది, 2017 తర్వాత 18. నేను ముందుకు వెళ్ళాలంటే ఏం చేస్తా? ప్లస్ చేస్తా. ఒకవేళ 2017 ఇచ్చి 2014 కడితే ఏం చేయాలి? మైనస్ చేయాలి, ఎందుకంటే వెనక్కి వెళ్ళాలి కాబట్టి. సో ఇక్కడ +5 +5 అంటే ఆన్సర్ ఏమొస్తుంది? నాకు వచ్చేసి మంగళవారము వస్తుంది, అంటే మంగళవారం. సో ఇంగ్లీష్లో అయితే ట్యూస్డే.